మహాభారతంలో ఎందరో కురువృద్ధులు అంటే వయోవృద్ధులు ఎంతో మంది యుద్ధం చేశారు. కురువృద్ధులతో పాటు అంటే భీష్ముడు వాళ్ళతో పాటు కూడా కౌరవ సైన్యంలో చేరిన వాళ్ళలో 3 వంశం వాళ్ళు కూడా యుద్ధం చేశారు. బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు యుద్ధం చేశారు. అలాగే భగదత్తుడు అన్నవాడు. భగదత్తుడు కూడా ప్రాగ్జ్యోతిష్పురం అనే రాజ్యం నుంచి దుర్యోధనుడికి సైన్యంలోకి వస్తాడు. ఆయన కూడా కొంతమంది అక్షోహిణుల సైన్యం తీసుకుని వస్తాడు. ఈ భగదత్తుడు ఎవరంటే నరకాసుడి యొక్క కొడుకు. ఈయన శక్తి ఏంటంటే ఈయనకి వైష్ణవాయుధం అని ఒక ఆయుధం ఉంటుంది ఈ చేతిలో. అది ఎక్కడి నుంచి వస్తుంటే అంతకుముందు నరకాసుడి దగ్గర నుంచి వస్తుంది ఆయుధం. అది ఆయన చేతిలో ఉంటుంది. ప్లస్ ఆయన దగ్గర సుప్రతీకం ఏనుగు ఉంటుంది. ఆ సుప్రతీకమైన ఏనుగు ఏంటంటే ఏనుగు అవతల పక్క వాళ్ళు ఎంత గొప్పవాళ్ళని ఎంత బలవంతులైనా కూడా వాళ్ళ దాని ముందు యుద్ధం చేయలేరు అనమాట. ఆయన ఏనుగు ఉన్నప్పుడు ఎవరో కూడా ఈ భగదత్తుడిని జయించలేరు. ఎంత వృద్ధుడంటే ఆయన కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. ఆ కన్ను దెప్పల్ని ఆయన ఇలా పైకి కట్టుకుని పైన ఒక పట్టి కట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటాడు. నిద్ర వచ్చేస్తుంటుంది ఆయనకి. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ ఓల్డ్ ఏజ్. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు, ఎక్కడైనా కృష్ణ భగవానుడు లేకుండా వీళ్ళు పాండవులు ఎక్కడ జయిస్తారనే నమ్మకం మనకైతే ఉండదు. ఎందుకంటే ఆయన ప్రతి క్షణంలోనూ ఆయన వీళ్ళని ఆదుకున్నాడు. చెప్తాడు అనమాట అర్జునుడితో యుద్ధం చేస్తుంటే ముందు బాణంతో నువ్వు ఆ పట్టిని కొట్టు అంటాడు. ఆయన బాణంతో ఆయన పట్టిని కొట్టగానే ఆటోమేటిక్గా పట్టి కాస్త ఊడిపోవడం వెంటనే కళ్ళు రెప్పలు అలా ముసుగుపోతాయి. ఈ బాణాలతో ఆ గజ ఏనుగుని ఆయన్ని చంపుతాడు. చంపడానికి ముందు వైష్ణవాయుధాన్ని ప్రయోగిస్తే కృష్ణుడు ఆటోమేటిక్ గా ఇలా గుండెలు అడ్డం పెడతాడు. వెంటనే అది వైజయంతిమాలగా మారిపోతుంది. మహాభారత ఇటువంటి కథలు చాలా గొప్ప గొప్ప కథలు అనేవి ఉన్నాయి. ఆ భగదత్తుడు పైనుంచి కింద పడతాడు. పడిన వెంటనే చచ్చిపోతాడు. అర్జున చేతుల్లో మరణిస్తాడు. ఇదంతా కూడా వీళ్ళు ఎంతో తపస్సంపన్నులు, ఎంతో గొప్ప గొప్ప యోధులు కూడా కౌరవ సైన్యంలో ఉన్నారు. పాండవ సైన్యంతో పాటు పాండవ సైన్యంలో ఉన్నది ధర్మం యొక్క రూపం, ధర్మం యొక్క విగ్రహ రూపమైన కృష్ణుడు చాలా చమత్కారంగా తన యొక్క ఆలోచన పరిధితోటి మహాభారతంలో పాండవులకి తన యొక్క విజయాన్ని సాధించి పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ భగదత్తుని విషయంలో కూడా అర్జునుడికి సహాయం చేశాడు ఆయన. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.